బయట ఫుడ్కి ఉండే డిమాండే వేరు. అందులో స్నాక్స్ అంటే నచ్చిన వాళ్ళు ఉండరు. ఆ స్నాక్స్ బిజినెస్ చేస్తూ బిలీనియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో హల్దీరామ్స్ ఒకటి. ఈ కంపెనీ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక చిన్న మిఠాయి షాప్ గా మొదలైన ఈ హల్దీరామ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించింది. ఈ హల్దీరామ్స్ ఏదో నిన్న మొన్న పుట్టింది కాదండి. స్వతంత్రం రాకముందే ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యింది. ఈ హల్దీరామ్ బ్రాండ్ ఎక్కడ ఎలా మొదలైంది, ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అయ్యింది, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికన్నా ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. ఈ హల్దీరామ్స్ ను రాజస్థాన్ కి చెందిన గంగా బిషన్ అగర్వాల్ అనే వ్యక్తి 1941లో స్థాపించాడు. ఈయన ఒక మార్వాడి ఫ్యామిలీకి చెందినవాడు. గంగా బిషన్ అగర్వాల్ ని చిన్నప్పుడు అందరూ హల్దీరామ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన పసుపచ్చ రంగులో ఉంటాడు అని అందరూ అక్కడ అతన్ని అలా పిలిచేవారు. రాజస్థాన్ లో బికనీర్ లో వీళ్ళ నాన్నగారు కారపూస అమ్మేవారు. ఈ గంగా బిషన్ అగర్వాల్ 11వ వయసులోనే వాళ్ళ నాన్నగారితో కారపూస కొట్టులో పనిచేసేవాడు. ఈ ప్రయాణంలోనే ఆయనకి కారపూస చేయడం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఆ బికనీర్ లో అందరూ కారపూసే అమ్ముతారు. అలానే అన్ని షాప్స్ లో టేస్ట్ కూడా ఒకేలా ఉండేది. కాబట్టి అక్కడ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కాంపిటీషన్ లేదు. కారపూస టేస్ట్ అండ్ ప్రైస్ లో ఉంది అని అనుకున్నాడు. అందుకే ఆయన తను చేసే కారపూసలో టేస్ట్ అండ్ ప్రైస్ మారిస్తే బిజినెస్ సక్సెస్ అవుతుంది అని అనుకున్నాడు. అలా ఆలోచన రాగానే అతను వాళ్ళ కారపూస టేస్ట్ మార్చాడు. ఎలా అంటే యాక్చువల్ గా కారపూసని శనగపిండితో చేస్తారు కదండి. కానీ ఆయన వెరైటీగా మోత్ బీన్ అనే పదార్థంతో చేశారు. అది ఆ బికనీర్ లో ఉన్న కస్టమర్స్ కి నచ్చడంతో అతనికి సేల్స్ పెరిగాయి. ఆ టైంలో అందరూ కిలో 2 పైసలకి అమ్ముతే ఈయన కిలో 5 పైసలకి అమ్మేవారు. దీని వల్ల హల్దీరామ్ గారి కారపూస అంటే కస్టమర్స్ లో ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. అలానే అతని ప్రొడక్ట్ కి మంచి పేరు ఉండాలి అని ఆ బికనీర్ కి రాజు అయిన దొంగర్ దేవ్ పేరుని దొంగర్ సేవ్ గా పెట్టుకున్నారు. ఈ పేరుకి ప్రొడక్ట్ కి ఏ సంబంధం లేదండి. కానీ ఆ పేరు వాడడం వలన తన బిజినెస్ కి ఆ కింగ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగపడ్డాడు. దాంతో కస్టమర్స్ అందరూ ఈ ప్రొడక్ట్ మంచి క్వాలిటీ, అందుకే ఇతనికి ఆ దొంగర్ దేవ్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అని అనుకునేవారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయడం వలన హల్దీరామ్ భుజియా చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ హల్దీరామ్ భుజియా అందరికి కాంపిటీషన్ ఇస్తూ మార్కెట్ లో లీడర్ గా మారింది. ఆ తర్వాత హల్దీరామ్ గారు తన బిజినెస్ ని బికనీర్ తో పాటు మరికొన్ని సిటీస్ లో కూడా పెట్టారు. హల్దీరామ్ గారికి 3 కొడుకులు. ఆయన పెద్ద కొడుక్కి 4 పిల్లలు. ఆ పిల్లల్లో ఇద్దరే ఈ హల్దీరామ్స్ ఒక స్టేజ్ కి తీసుకెళ్లారు. వాళ్ళే శివకిషన్ అగర్వాల్ అండ్ మనోహర్ లాల్ అగర్వాల్. హల్దీరామ్ తర్వాత ఈ భుజియా బిజినెస్ ని వాళ్ళ కొడుకులు పెద్దగా ఎక్స్పాండ్ చేయలేకపోయారు. కానీ అతని మనవడైన శివకిషన్ అగర్వాల్ అండ్ మనోహర్ లాల్ అగర్వాల్ ఈ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ శివకిషన్ అగర్వాల్ ఎలా తన ఫ్యామిలీ బిజినెస్ ని సక్సెస్ చేశారో చూడండి. ఈయన 1960లో ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో ఈ హల్దీరామ్స్ బిజినెస్ బికనీర్, కోల్కతా అండ్ నాగ్పూర్ లో ఉండేది. ఈ శివకిషన్ అగర్వాల్ నాగ్పూర్ బిజినెస్ ని చూసుకునేవాడు. అయితే అక్కడ ఆ టైంలో భుజియా సేల్స్ అంతగా లేవు. సో శివకిషన్ అగర్వాల్ మహారాష్ట్రలో ఉండే కస్టమర్స్ ల ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడానికి మార్కెట్ రీసెర్చ్ చేశాడు. అప్పుడు అతనికి అర్థమైనది ఏంటంటే ఆ మహారాష్ట్ర జనాలు ఎక్కువగా స్నాక్స్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడుతున్నారని. సో అతనికి ఇష్టమైన కాజు కట్లీని మార్కెట్ లో లాంచ్ చేశాడు. మహారాష్ట్ర జనాలకి ఈ కాజు కట్లీ కొత్త స్వీట్ కావడం వలన అందరికి ఫ్రీ శాంపిల్స్ ఇచ్చాడు. తన షాప్ కి వచ్చి అందరి కస్టమర్స్ తో టేస్ట్ చేపించేవాడు. శివకిషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ వలన కేవలం కొన్ని రోజుల్లోనే కాజు కట్లీ నాగ్పూర్ మొత్తం స్ప్రెడ్ అయింది. అలా స్వీట్ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ తర్వాత ఇంకొన్ని స్వీట్స్ ని కూడా మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ బిజినెస్ స్ట్రాటజీ వల్ల కేవలం 3 సంవత్సరాల్లోనే హల్దీరామ్స్ బిజినెస్ సేల్స్ ఆకాశానికి అందాయి. అలానే నాగపూర్ జనాలు సౌత్ ఇండియన్ ఫుడ్ అయిన ఇడ్లీ, ఉప్మా, దోసని ఇష్టంగా తినేవారు. సో స్వీట్స్ తో పాటు శివకిషన్ అగర్వాల్ ఈ సౌత్ ఇండియన్ ఫుడ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఈయన వాళ్ళ ప్రొడక్ట్స్ ని క్వాలిటీగా అందించడం వలన కస్టమర్స్ పెరిగి సేల్స్ పెరిగాయి. సో శివకిషన్ అగర్వాల్ గారు తన హల్దీరామ్ బిజినెస్ ని భుజియా నుండి స్వీట్స్ అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ వరకు ఎక్స్పాండ్ చేశారు. ఇక్కడ మీరు శివకిషన్ గారి బిజినెస్ స్ట్రాటజీని గమనిస్తే ముందు ఆయన మహారాష్ట్రలో కస్టమర్స్ కి కావలసిన ఫుడ్ ని ఇచ్చి వాళ్ళ నమ్మకం ని గెలిచారు. ఆ తర్వాత ఆయన వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసి హల్దీరామ్ గ్రోత్ కి కారణమయ్యారు. శివకిషన్ గారి తర్వాత మనోహర్ లాల్ అగర్వాల్ గారు మరో మెట్టు పైకెక్కించారు. ఆయన చేసినటువంటి చేంజెస్ ఏంటంటే ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్. మనోహర్ గారు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఈ భుజియా నార్మల్ ప్యాకేజింగ్ లో ఉండేది. 1980 సంవత్సరంలో
ఎవరు కూడా స్నాక్స్ ని మంచిగా ప్యాకేజ్ తో అమ్మేవారు కాదు. ఫుడ్ నార్మల్ ప్యాకేజ్ లో ఉంటే ఎక్కువ రోజులు ఉండదు, ఎక్స్పైర్ అయిపోతాయి. సో దీన్ని రెక్టిఫై చేయడానికి మనోహర్ గారు ప్యాకేజింగ్ స్టైల్ మార్చారు. ఎలా అంటే అందులో నార్మల్ ఎయిర్ కాకుండా నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేయించేవారు. దీని వల్ల ఫుడ్ త్వరగా పాడవ్వదు. అలాగే ఆ ప్యాకింగ్ కి అట్రాక్టివ్ కలర్స్ యూస్ చేసేవారు. సీజనల్ అండ్ ఫెస్టివల్స్ కి తగ్గట్టుగా ప్యాకింగ్ చేసేవారు. దాని వల్ల కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యేవారు, సేల్స్ కూడా పెరిగాయి. అయితే మనోహర్ లాల్ గారు ప్యాకేజింగ్ అండ్ ప్రెజెంటేషన్ లో చాలా పెద్ద మార్పు తెచ్చారు. ఎలా అంటే వాళ్ళ స్నాక్స్ ని హల్దీరామ్స్ బ్రాండ్ తెలిసేలాగా మంచి ప్యాకేజ్ చేసి మార్కెట్ లోకి వదిలారు. దీని వల్ల హల్దీరామ్స్ బిజినెస్ సేల్స్ 100% పెరిగాయి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మాల్స్ లో హల్దీరామ్స్ ఫ్రాంచైజీలు ఓపెన్ చేశారు. అప్పుడు విపరీతంగా హల్దీరామ్స్ ప్రొడక్ట్స్ అమ్ముడుపోయాయి. హల్దీరామ్ ప్రొడక్ట్స్ తమ ఊరిలో లేని వారు సిటీస్ కి వచ్చినప్పుడల్లా స్పెషల్ గా హల్దీరామ్ స్వీట్స్ అనే స్నాక్స్ ని అడిగి మరీ కొనేవారు. ఇంతలా హల్దీరామ్ బ్రాండ్ ని సక్సెస్ఫుల్ గా మనోహర్ గారు బ్రాండ్ ప్యాకేజింగ్ ద్వారా తీసుకెళ్లారు. కొన్ని సంవత్సరాల్లోనే హల్దీరామ్ కంపెనీ రాష్ట్రాలు, దేశాలు కాకుండా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా అడుగుపెట్టింది. అంతేకాకుండా విదేశాల్లో కూడా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తుంది. 1997లో గంగా బిషన్ అగర్వాల్ అనే వ్యక్తి జస్ట్ కారపూస అమ్ముతూ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఈ రోజు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ తో పాటు 80 దేశాల్లో ఎక్స్పాండ్ చేసి 400కి పైగా ఫుడ్ ప్రొడక్ట్స్ తో ఇండియాలోనే లార్జెస్ట్ స్నాక్ మేకింగ్ కంపెనీగా ఎదిగిపోయింది. ఈ రోజుల్లో హల్దీరామ్ వాల్యూ $10 బిలియన్ కి క్రాస్ చేసిందంటే మీరు నమ్మగలరా? అగర్వాల్ కుటుంబానికి చెందిన ఈ 3 వ్యక్తుల వాళ్ళ కష్టం మరియు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో ఈ కారపూస వ్యాపారాన్ని ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ గా మార్చారు. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం. సో మీరు ఈ బిజినెస్ సక్సెస్ స్టోరీ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నా మీ ప్రొడక్ట్ లో యూనిక్నెస్ ఉంటే అది ఖచ్చితంగా కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు చేస్తున్న బిజినెస్ వేరే వాళ్ళు చేస్తున్నారు, సో మీకు లాభాలు రావు అని నిరాశపడకండి. ఎప్పుడైతే మీ ప్రొడక్ట్ ని బెటర్ చేయడంలో ఫోకస్ చేస్తారో అప్పుడు అదే కస్టమర్స్ ని మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అలాగే ఎప్పుడైతే ఒక కొత్త ప్లేస్ లో స్టార్ట్ చేస్తారో అప్పుడు డైరెక్ట్ గా మీ ప్రొడక్ట్ ని లాంచ్ చేయకుండా ముందు ఆ ఏరియాలోని కస్టమర్స్ ని నీడ్ని తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని మీ ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇది హల్దీరామ్ సక్సెస్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వేరే ఏ బ్రాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు కామెంట్ లో చెప్పండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.